జై శ్రీరామ్. ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మద్దతుగా వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ టౌన్ ఈరోజు మేము ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాము. మేము ఎక్కడ ఏ వార్డుకు వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి మేము ఇంటికి వెళ్ళి ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలంటే మాకు అక్కడ ఉన్నటువంటి యొక్క ఓటర్సే చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ ఉన్నారు. ఎందు గురించి అమ్మ మీరు మాకంటే ముందే మీరు చెప్తున్నారని చెప్పి మేము అడిగితే వాళ్ళు చెప్తా ఉన్నారు, అనేకమైనటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు, దేశంలో జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి కానీ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి యొక్క ఏవైతే ఈ స్ట్రీట్ లైట్స్ కానీ, ఈ రోడ్స్ కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒక నిధులే. కాబట్టి మేము ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఈ యొక్క కరోనా టైంలో ఎవరు కూడా పట్టించుకున్నటువంటి యొక్క పరిస్థితుల్లో దేశ ప్రధాని ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు తెలుగుదేశం పార్టీ, వీళ్ళు ఎంఐఎం పార్టీ అని చూడకుండా ఈ దేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి అందరినీ ఒకే విధంగా చూసినటువంటి వ్యక్తి మన పెద్దన్న నరేంద్ర మోడీ గారు. ఇది అదేవిధంగా ఇవాళ ప్రపంచ దేశాలలో కూడా నరేంద్ర మోడీ గారికి ఎనలేని ఆదరణ పెరుగుతూ ఉంది. ఇవాళ ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషించేటటువంటి ఒక అవకాశం కూడా మనకు త్వరలోనే రాబోతుంది. గతంలోనే మనం చూసాం G20 అని చెప్పి అనేక దేశాలకు ఇవాళ ఎక్కడ ఏ దేశంలో అయినా సరే మోడీ గారి పేరు చెప్తే మనకు గౌరవం పెరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓటేస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది.